ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు శుభవార్త. మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ₹1 కూడా ఫీజు ఉండదన్నమాట. టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే విడుదలయ్యాయండి. 18,000 నుంచి జీతం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎటువంటి ఫీజు ఉండదన్నమాట. కేవలం మీ టాలెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. మీకు టాలెంట్ ఉంటే జాబ్స్ వస్తాయి. తెలుగు లాంగ్వేజ్ మీకు మాట్లాడడము, రాయడం, చదవడం వచ్చుంటే బెనిఫిట్ అనమాట. ఇంగ్లీష్ మరియు తెలుగు. సో ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పర్మనెంట్. ఓకే, సో మనకు లింక్డ్ఇన్లో స్పాట్ అయ్యాయండి. సో ఇంకా క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్లలో, గ్రూప్లలో పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి జాబ్స్ అనేవి లింక్డ్ఇన్లో అయితే మనకు వాళ్ళు పోస్ట్ చేశారండి. సో లింక్డ్ఇన్లో ప్రైవేట్ జాబ్స్ భారీగా, అంటే మనము సెర్చ్ చేయాలి కానీ చాలా జాబ్స్ మనకు దొరుకుతాయి. సో అందుకోసం మీకు అన్నీ తెలియవు కాబట్టి మేము సెర్చ్ చేసి ఏదైతే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏదైతే జాబ్స్ ఉంటాయి మేము వీడియోస్ ద్వారా పెడుతూ ఉంటాం. తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ జాబ్ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఇప్పుడు చూసుకుందాం మనము. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ టెలి పర్ఫార్మెన్స్ నుంచి అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ సమ్మరీ ఏముంటుంది చూడండి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇంకా షుడ్ అటెండ్ కాల్స్ అండ్ బీ ఏబుల్ టు సాల్వ్ కస్టమర్ రిక్వెస్ట్. సో కస్టమర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేయాలి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వాళ్ళ యొక్క క్వైరీస్కి మనం ఆన్సర్ చేస్తూ ఉండాలి. అలాగే చూడండి, షుడ్ వర్క్ ఆన్ కస్టమర్ సపోర్ట్ అప్లికేషన్స్, అలాగే షుడ్ కోఆర్డినేట్ విత్ డెలివరీ బాయ్స్ అండ్ ఏజెంట్స్. సో ఆ టెలి పర్ఫార్మెన్స్లో డెలివరీ బాయ్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ మధ్య మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి కాల్ చేసి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సో ఇలాంటి వర్క్ అంతా ఉంటుందన్నమాట మనకు. సో కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనము ఇన్ టైంలో సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇక మస్ట్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. మస్ట్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్లో బాగా మంచిగా నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి. దాంతోపాటు హిందీ కానీ, లేదా తెలుగు కానీ, లేదా కన్నడ కానీ, తమిళ్ కానీ. సో ఈ భాషల్లో మీకు ఏది వచ్చిన్నా, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఇంగ్లీష్ మరియు తెలుగు కొట్టిన పిండి. సో కాబట్టి మీకు ఇది ఉంటే చాలా అనమాట. అలాగే టైపింగ్ అనేది 25 words per minute మీకు టైపింగ్ చేయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పైన వర్క్ ఉంటుంది కాబట్టి ఇక మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఇక్కడ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకిది ఎంట్రీ లెవెల్ జాబ్స్. సో మామూలుగా కంపెనీస్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉండవు, అన్ని ఎక్స్పీరియన్స్లతో కూడుకు ఉంటాయి. ఎంట్రీ లెవెల్లో ఎప్పుడోసారి విడుదలవుతూ ఉంటే జాయిన్ అయిపోండి. మంచి శాలరీస్ ఇస్తారు. అంటే మినిమం బేసిక్ పే 18,000 దాకా అలా ఉంటుందన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు దాన్ని బట్టి మీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో వితౌట్ ఎక్స్పీరియన్స్తో, వితౌట్ స్కిల్స్తో జాయిన్ అవ్వాలి అంటే ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఫుల్ టైం ఆపర్చునిటీ, పర్మనెంట్ జాబ్స్ అనమాట. కాబట్టి ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇలా మీకు క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి టెలి పర్ఫార్మెన్స్. ఇంతవరకు కూడా ఈ జాబ్స్కి 1243 మంది అప్లై చేసుకున్నారు నేను ఈ వీడియో చేసే సమయానికి. సో మీరు లేట్గా అప్లై చేసుకుంటే ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుంది అనమాట. ఇది చెన్నైలో ఉంటుంది, అంటే చెన్నై బేస్డ్ ఆఫీస్ అనమాట. ఫుల్ టైం ఆపర్చునిటీ, ఫ్రెషర్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకు జూన్ 4వ తారీఖున పోస్ట్ చేశారండి. సో ఇంకా మనకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ అప్లై నౌ అనే బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ మొబైల్లో నుండి PDF ఫార్మాట్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, సో ఈ ఆపర్చునిటీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.